గత ఎన్నికల్లో ప్రజలకు అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చాక విస్మరించిన పాలక పార్టీలకు ఓట్లు అడిగే అర్హత లేదని ఎన్సీపీఐ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ అన్నారు. ఈరోజు ఎన్సీపీఐ సంఘం మండల సమావేశం కామ్రేడ్ మండల ఐలయ్య అధ్యక్షతన స్థానిక కుంటపల్లి గ్రామంలో జరగగా దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వాలకు ఓట్లు సీటు అధికారంపై ఉన్నంత ప్రేమ ప్రజా సమస్యల పరిష్కారంపై లేకపోవడం దారుణమన్నారు. అధిక వర్గాల యూరియా కొరత, పంట రుణాలు లేక రైతాంగం తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటుంటే కనీసం భరోసా కల్పించే పరిస్థితి కూడా లేకపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ఆశాజనకమైన అనేక హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చాక అరకొర అమలు చేసి గత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ప్రజలకు ఉపయోగపడే హామీలను అమలు చేయకుండా దాటివేయడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా తక్షణమే ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రభుత్వ వైఫల్యాలు, అధిక వర్షాలతో నష్టపోయిన పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులను ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కార్యాచరణ రూపొందించి సంబంధిత కార్యాలయాల వద్ద ఆందోళన చేపట్టి పరిష్కారానికి ప్రయత్నం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రోజు సంఘం మండల కమిటీ సమావేశం కుంటపల్లి గ్రామంలో జరుగుతూ ఉంది. ఈ సమావేశంలో ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద, అదేవిధంగా ప్రభుత్వ విధానాల మీద చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం జరుగుతూ ఉంది. ఈరోజు రైతుల పరిస్థితి ఎట్లా ఉందని చెప్పేసి అంటే ఆశ బారెడు చేత మూరడు అన్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి పంటల కోసం ఈరోజు అనేక ఇబ్బందులు పడితే తీరా ఏంటంటే ప్రభుత్వ విధానాల మూలంగా, ప్రభుత్వ కుట్రల మూలంగా యూరియా కొరత, అదేవిధంగా అధిక వర్షాలతోటి పంటల దిగుబడి తగ్గిపోయి రైతుల దీనావస్థలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రభుత్వం క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులను పంపించి పరిశీలన చేసి రైతులకు ఏమైనా కల్పిస్తున్నారా అంటే అది కూడా లేని స్థితి ఈరోజు నెలకొన్నది. అట్లాగే ఈరోజు స్థానిక సంస్థలు ఎన్నికలకు సంబంధించి హడావిడి చేస్తూ ఉన్నారు. ఎన్నికల మీద ఉన్నంత హడావిడి, ప్రచార ఆర్భాటం, రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద, ప్రజలు ఎదుర్కొన్న సమస్యల మీద ఈ ప్రభుత్వాలకు లేకపోవడం అనేటువంటిది చాలా విడ్డూరంగా ఉంది, ఆందోళనకరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల స్థితిగతులను, అదేవిధంగా ప్రజల యొక్క స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేసే విధంగా, అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవసాయ పరిస్థితుల మీద ఒక క్షేత్రస్థాయి పరిశీలన జరిపే విధంగా ఈరోజు పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధమైనటువంటి కార్యాచరణ రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే గత సంవత్సరం యాషింగ్లో అమ్మినటువంటి వరి ధాన్యానికి సంబంధించిన బోనస్ డబ్బులు కూడా నేటికి కూడా రైతులకి జమ చేసేటువంటి పరిస్థితి లేదు. రైతులంతా కూడా ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు, ఇంకొక వైపు పెట్టుబడికి డబ్బులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ స్థితిలో ప్రభుత్వం బోనస్ డబ్బులు ఇవ్వకపోవడం అనేటువంటిది చాలా అన్యాయం. ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల యొక్క బోనస్ ని రైతుల ఖాతాలో జమ చేయాలని చెప్పేసి అని మేము ఇక్కడ ఎన్సీపీఐలో డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే ఈ స్థానిక ఎన్నికలు ఒక భాగం నడుస్తున్నప్పటికీ రైతాంగ సమస్యల మీద అవసరమైతే కలెక్టరేట్ ముట్టడికి కూడా వెనకాడే ప్రసక్తే లేదనేటువంటి సందర్భంగా హెచ్చరిక చేయడం జరుగుతా ఉంది. ఈ క్రమంలో రైతాంగం అంతా కూడా భరోసాగా ఉండాల్సిన అవసరం ఉంది. పోరాడితే తప్ప ఈరోజు రైతాంగ సమస్యలు పరిష్కారమైనటువంటి పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వాలు ఎన్నికలలో గెలవడం కోసం ఇచ్చే హామీలే తప్ప అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా రైతులకు ఉపయోగపడే విధంగా లేదా ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తున్నటువంటి స్థితి లేదని కూడా గమనించి పోరాటమే ఏకైక మార్గంగా ముందుకు సాగాలని, ఆ దిశలో ఎన్సీపీఐ తీసుకునేటువంటి కార్యక్రమాల్లో ప్రజలంతా పాల్గొనాలని, అందుకు అనుగుణంగా కార్యకర్తలు కూడా ప్రజల్ని చైతన్యవంతం చేసి అండగా నిలవాలని చెప్పేసి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.